హాయ్ హలో నమస్తే అండి. నేను మీ కాపు బుల్జ పొలిటికల్ టాక్ యూట్యూబ్ ఛానల్ ద్వారా రాజు పగడాల పల్నాడు డిస్టిక్ ఏదైతే మనం రిజర్వేషన్ అంశం కోసం ప్రస్తావిస్తున్నామో తప్పకుండా ఈ శాసనసభ సమావేశాల్లో కూటమి పార్టీపై ఒత్తిడి తీసుకొచ్చి మనం ఎలాగైనా 5% రిజర్వేషన్ గతంలో ఇస్తానన్నటువంటి హామీని నెరవేర్చుకునే విధంగా మనం అందరూ కృషి చేయాలి. ఇదే మనందరికీ పిలుపునిచ్చేది. ఏదైతే కాపు బలిజలు ఈ రాష్ట్రంలో ఉన్న కూటమి ప్రభుత్వం గెలుపుకి ముఖ్య పాత్ర వహించారు. దయచేసి ఇప్పటికైనా కానీ గుర్తించి ఏదైతే రిజర్వేషన్ అంశం ఉన్నదో దాన్ని తప్పకుండా మీరు తిరిగి 5% రిజర్వేషన్ కాపు బలిజలకు అమలు చేయాలి. ఇదే మేము కాపు యువతగా కోరుకునేది. ఎందుకంటే కూటమి ప్రభుత్వం ఈరోజు అధికారంలో వచ్చిందంటే మెజారిటీగా ఉన్నటువంటి కాపులు ముఖ్యంగా రిజర్వేషన్ అంశంపై పోరాడి అలసిపోయి తిరిగి మన కూటమి పార్టీ ద్వారా మనం నెరవేర్చుకోగలుగుతాము. కూటమిలో బీజేపీ కూడా భాగస్వామిగా ఉంది. ఎలాగైనా నరేంద్ర మోడీ గారి సారథ్యంలో మనం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కాపులు మనం సాధించుకోగలుగుతాం అనే ఉద్దేశంతోనే ఈరోజు కూటమికి అత్యధిక సీట్లు మెజారిటీ కట్టబడడం జరిగింది. ఏదైతే గతంలో చంద్రబాబు నాయుడు గారు 5% రిజర్వేషన్ తప్పకుండా మీకు ఇస్తామని తెలియజేశారు. ఆ యొక్క హామీని నిలబెట్టుకోవాలి. ఆ హామీని నిలబెట్టుకునేదాకా కాపు బలిజ యువతగా మేమందరం కూడా 5% రిజర్వేషన్ కోసం ఉద్యమిస్తామని తెలియజేస్తున్నాము. జై హింద్.